ఏపీ శాసన మండలిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. అయితే అసలు అలాంటి ఆలోచనే లేదు అన్నారు మంత్రులు. ఈ విషయంలో మాటల యుద్ధం జరిగింది. గతంలో ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్లలేదన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రైవేటీకరణను ఆపే శక్తి మాకుంది కాబట్టే అఖిలపక్షం వేయలేదు అన్నారు బొత్స. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. అడిగిందానికి సార్ ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హ్యావెంట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్. వీఆర్ రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష, ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డింట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. సో యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు దట్. ఇంకా పెంచొద్దు, ఇంకా పెంచొద్దు, ఇంకా చేయకపోతే అది రికార్డ్స్లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు 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 ఇన్సైడ్ వినండి 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 వినకపోతే చెప్తారుగా వినండి 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 దయచేసి వినండి. రామారావు గారు వినండి. వినటానికి అభ్యంతరం ఏముంది? ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ కావాలని మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి ఎందుకు ఇవాళ దయచేసి అది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కూర్చోండి సార్. వచ్చిన పెంచకండి. కూర్చోమ్మా. ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యిండదు. కొంచెం అయిపోయింది. మీరు ఇలాగా కూర్చోవా స్వామి, కూర్చో రావులో కూర్చో. ఇది ప్రతిపక్ష